వెళ్ళింకా ఎవరైనా చూస్తారు. హ్మ్. ఎన్ని రోజులు ఇలా గాలికి భయపడే దీపంలా ఎవరొచ్చినా రాకున్నా నేను నీతోనే ఉండాలి. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయితే వెళ్ళి పెళ్లి చేసుకో. స్విచ్ చేసిన బల్బులా కావాల్సినప్పుడల్లా వెలుగుతావు. ఆ స్విచ్ నువ్వే ఎందుకు కాకూడదు? నేను స్విచ్‌ని కాదు, కరెంట్‌ని. కావాల్సినట్టు వాడుకోకపోతే కాలిపోతావు. కాలిపోయినా సరే, రాలిపోయినా సరే కాదనకుండా వస్తానండి. నేను నీకు ఎప్పుడో చెప్పాను. లేచిపోదాము, గీచిపోదాము అంటే నీకు వాచిపోతుంది. నేనంటే ఇష్టం లేదా? లేదు. ఇంతకీ నాతో వస్తావా లేదా? నాకు రానని ఇంగ్లీష్‌లో చెప్పడం రాదు. అయితే ఈ జన్మలో నీ ముఖం చూడను. అదృష్టవంతుడివి, కొడుకు జాబ్ వచ్చింది, మంచి జీతం కూడా. ఏదో మన ప్రయత్నం అంతా భగవంత దేవాలయం ఇలా కలిసి వచ్చింది. అదేం కుదరదా, పార్టీ ఇయ్యాల్సిందే. ఏట తగాల్సిందే. ఆ అట్నే మావా, నీకంటేనా? ఎంఆర్ఓ పని అంటే మంచిదేనా మావా? ఏందిరా, అది కూడా ఒక రావటమేనా? మా వాడు గనక పరీక్షలు రాస్తే స్టేట్లోనే ఫస్ట్. నాకు తెలీదా ఏంది? మొన్న నేను కూడా ఇదే మాట అంటే ఎంత వచ్చేది లాభం, ఇప్పుడేం బీగుతున్నాడు అన్నాడు. మళ్ళీ నేను అన్నట్టు నువ్వు అనద్దు. అటువంటి గతి లేని బతుకుతాం రా మేము. మా తాత అంటే ఈ చుట్టుపక్కల 4 జిల్లాల్లో పేరురా. ఏమనుకున్నావా ఏందో? నాకు తెలీదా ఏంది? మా తాత వాళ్ళు బయటికి పోయి మేం పలానా పెద్ద ఆయన మనుషులని చెప్తే చాలు, ఓ అబ్బో కుర్చీలు కాఫీలు ఎందుకులే వ్యవహారం అంతా. అయినా మాది ఏమన్నా ఆశామాష వ్యాపారం అనుకున్నావా? రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గుదరా మాది. నాకు తెలీదా ఏంది? ఏది ఆ ఒక్క నిమిషం పడాలే గాని ఈ పక్క జిల్లాలో తిరిగేది మనక. అదేరా అదే. మళ్ళీ పెళ్లి చేయరాదు. మొన్న మా అత్తలు చూస్తే పిల్ల ఏముందిలే, సినిమాటర్ కూడా పరిగణ అనుకో. కాకపోతే కాస్త భేద స్థితి అయినా మనకి లెక్క తక్కువ అయ్యింది.